తండ్రి కొడుకు ఒక పోనీ కథ జీవిత సత్యం. తండ్రి కొడుకు తమ పోనీతో నడుస్తూ ఉంటారు. చూసేవారు తమను మూర్ఖులుగాను, పోనీని వాడుకోవడం చేతగాని వారుగాను చిత్రీకరిస్తారు. కుమారుణ్ణి పోనీపై కూర్చోబెట్టి తండ్రి పోనీతో పాటు ఎగువ ప్రాంతం వైపు నడుస్తూ ఉంటాడు. సిగ్గు మర్యాద లేని పిల్లోడు తండ్రిని నడిపిస్తూ సవారి చేస్తున్నాడు. ఈ కాలం పిల్లలకు కాస్తింత ఇంకిత జ్ఞానం లేదని అంటారు. ఈసారి తండ్రి పోనీపై కూర్చుంటే కుమారుడు పోనీ పక్కన నడుస్తూ ఉంటాడు. ఇది కొండ దిగువ ప్రాంతం. చూసేవారు మాత్రం జాలి కరుణ లేని తండ్రి పిల్లోడిని నడిపిస్తున్నాడని అంటారు. ఈసారి తండ్రి కొడుకు ఇద్దరు పోనీపై ఎక్కి ముందుకెళ్తూ ఉంటారు. ఇది సమతలమైన దారి. చూసేవారు మాత్రం దుర్మార్గులు ఇద్దరు పోనీని చావజంపుతున్నారని అంటారు. ఈసారి కాలువను దాటించుటకు తండ్రి కొడుకులు ఇద్దరు పోనీని మోస్తూ ముందుకు తీసుకెళ్తుంటారు. చూసేవారు మాత్రం చేతగాని దద్దమ్మలు, తెలివిలేని చెవటలు పోనీని మోస్తున్నారు, వాడుకోవడం రాదని హేళన చేశారు. సమాజంలో ఎప్పుడు అనేవారు ఉంటారు, మనం ఏమి చేసినా నచ్చని వారు ఉంటారు. కానీ మనకు సమ్మతమైనది మనము చేస్తూ ఉండాలి. ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.